హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మా అబ్బాయి రోడ్డు మీద బండి పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. ఎక్కడ అనుకుంటున్నారా? మేము మా బావగారు వాళ్ళ ఇంటికి వచ్చాము. అంతకుముందు ఒకసారి మీకు వీడియోలో చూపించాను కదా, అది చిన్న పని మీద వచ్చాను అనమాట. అంటే మా హస్బెండ్ పని మీద వచ్చాడు. మాకు కూడా బోర్ కొడుతుంది, వెళ్తాము, మేము కూడా వస్తాము అని అంటే సరే అన్నారు. ఇక్కడ వచ్చేసి తలుపు కొంచెం కీ బాగు చేస్తూ ఉన్నారనమాట. అది కొంచెం టైట్గా ఉంది, సరిగ్గా పట్టట్లేదు అన్నారని చెప్పేసి బాగు చేస్తూ ఉన్నారు. మేము ఇంకా బయట కూర్చొని ఉన్నాము. ఈవినింగ్ టైం అనమాట. ఇది ఈవినింగ్ టైంలో చూడండి ఎట్లా ఉందో, చాలా ప్లెజెంట్గా అట్లా అనిపిస్తూ ఉంటుంది. అక్కడైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెళ్ళిన ప్రతిసారి అనమాట. ఇంకా పని వాళ్ళు వచ్చారనమాట అక్కడ పని చేయడానికి అని చెప్పేసి. చిన్న చిన్న పని, తలుపు డోర్ దగ్గర కీ పట్టట్లేదంట. అంతకుముందు ఉన్నారు కదా, వాళ్ళైతే అస్సలు డోరే లాక్ ఒక్కసారి కూడా వేయలేదు అంటున్నారు. వాళ్ళకి ఇచ్చి మేము 3 ఇయర్స్ అయింది. 3 ఇయర్స్లో ఒక్కసారి కూడా వాళ్ళు లాక్ వేయలేదు అన్నారు. అంటే ఓన్లీ బయటే లాక్ వేసుకొని వెళ్ళిపోయారో ఏమో తెలీదు. అందుకని అస్సలు అది పట్టలేదన్నమాట డోర్కి. వాళ్ళు దాన్ని ఏం చేశారంటే సన్నగా అరగదీసి లాక్ పట్టించారు. ఎట్లా కొట్ట దానికి 400 ఛార్జ్ తీసుకున్నారు. 500 చెప్పారు వాళ్ళు. కాదు అని అడిగితే 400 తీసుకున్నారనమాట. చిన్న పని వాళ్ళు చేసింది, ఒక 5 మినిట్స్ పని అంతే అయి ఉంటుంది. అంతకుముందే మా హస్బెండ్ ఏం చేశారంటే, ఈ మేము వచ్చి ఒక 1 డే కానీ 2 డే కానీ ఇక్కడ ఉందాము అట్లా అనుకుంటా ఉన్నాం కదా, అందుకని చెప్పేసి దోమలు వస్తాయేమో అన్నట్టుగా దోమల నెట్ డోరు పెట్టించారనమాట. అంతకుముందే నేను కూడా ఒకసారి చూద్దాము అని చెప్పేసి నెట్ డోర్ చూద్దాము అని వచ్చేసాను. ఇంట్లో బోర్ కొడుతుంది అన్నట్లుగా ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఈవినింగ్ టైంలో తను స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత డైరెక్ట్గా మేము కింద నుంచి కిందకే, తను ఇంట్లోకి కూడా రాలేదు, లోపలికి వచ్చేసి బయట నుంచి ఇటే మేము తెచ్చేసామన్నమాట మా హస్బెండ్ని. బాబుకి అప్పుడే నేను హోంవర్క్ కంప్లీట్ చేసేసాను. తను స్నాక్స్ కూడా తినేసేసాడు, అయిపోయింది. ఇంక సరే అని చెప్పేసి బయట షికార్కి వెళ్ళాము ఆ రోజు. నెట్ డోర్ చూడండి ఒకసారి, ఇవన్నీ కలిపి ఒక 7500 ఏమో అయిందని చెప్పేసి అన్నారు మా హస్బెండ్. ఒక 3 ఇక్కడ వచ్చేసి నెట్ డోర్ మొత్తం నీట్గా ఇక్కడ పెట్టేసారు. ఆ తర్వాత పైన కిటికీల దగ్గర ఉంటుంది కదా, అక్కడ కూడా పైన దోమలు అట్లాంటి పురుగులు రాకుండా, ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కలంతా చెట్లు అవన్నీ ఉండడం వల్ల వర్షాలు పడినప్పుడు పురుగులు అట్లా వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పేసి పురుగులు అలాంటి అక్కడి నుంచి కూడా రాకుండానే అక్కడ కూడా నెట్ డోర్ పెట్టించేస్తాం అనమాట. ఈ 3 రూములకి అట్లానే పెట్టించేసాడు పైన. అవి మీకు చూపిస్తూ ఉన్నా నేను. ఇవన్నీ చేయడానికి మళ్ళీ కూలీ వాళ్ళకి బిగించడానికి మొత్తం ఒక 7500 రూపీస్ అయింది అని చెప్పారు. ఏదైనా సరే మనం పట్టుకుంటే చాలు, ఎక్కువ కాస్ట్ అయిపోతూ ఉంటుంది కదా, అదనమాట. మా బాబాయ్ ఏమో ఇంకా లోపల తిరుగుతూ ఉన్నాడు ఆడుకుంటా హాయిగా. ఇంకా ఇక్కడ వచ్చేసి పండగ టైం వచ్చేసింది కదా, మా అక్క వాళ్ళకి నేను తీసుకున్న శారీస్ మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి, ఇది మా చిన్న అక్కకి తీసుకున్నాను. రెడ్ కలర్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. గ్రీన్ కలర్ జాకెట్ వచ్చింది. పైనంతా ప్లెయిన్ శారీ వచ్చి కింద అంచులు మాత్రము అట్లా అంచు వచ్చిందనమాట. ఇది వచ్చి నాకు తీసుకున్నాను బ్లూ కలర్ శారీ. ఇది కూడా బాగానే ఉంది. దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ శారీస్ని ఏదంటారో నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. ఈ మధ్య కొంచెం ఇది ట్రెండ్లో ఉంది అని చెప్పేసి అన్నారు, అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా పెద్దక్కకు తీసుకున్నాను. ఇది బాటిల్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఈ కలర్ కూడా బాగుంటుంది శారీ. నేను తీసుకున్న శారీస్ అనమాట. మా ముగ్గురికి సేమ్ ఒకటే ప్యాటర్న్ ఉండాలి, కలర్స్ వేరుగా అన్నట్లుగా అవి తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మా పెద్దక్క రెండొక్కకు తీసుకున్న శారీ అనమాట. ఇది శారీ మోడల్ అయితే ఇలా ఉంటుంది. కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ వచ్చింది, కృష్ణ బ్లూ అంట. మరి ఇది కృష్ణ బ్లూ అంటే కలరు ఏమంటారు, కలర్ పోయిద్దా ఏమో ఐడియా లేదు. కలర్ పోదని అనుకుంటున్నాను నేను. నాకైతే ఈ కలర్ నచ్చింది, బాగుంది, అందుకని చెప్పేసి నేనే తీసుకున్నాను. అంటే అక్క తరపున తీసి పెట్టామన్నమాట. మీకు కూడా చూపిద్దాము అని ఈ వీడియో తీసాను. మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి. చాలా చిన్న వీడియో. ఇంక రేపటి నుంచి మా అక్క వాళ్ళు వచ్చేస్తారు ఇంటికి. పండగ అయిపోయేదాకా ఇంట్లో కొంచెం సందడిగా అట్లా ఉంటుంది. వీడియోస్ పెడితే పెట్టచ్చు, లేకపోతే లేదు, చెప్పలేనమాట.
నా శారీస్ అయితే మీకు చూపిద్దాము అని చెప్పేసి అని చిన్న వీడియో తీస్తాను అంతే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.